హలో, అందరు బాగున్నారా? అందరిలో మేము బాగుండాలని అనుకుంటున్నాం. దేవీ నవరాత్రులు 7వ రోజు అండి. చాముండి దేవి అలంకరణ. మేము ఇలా నవరాత్రులు 9 రోజులు బాగా చేసుకుంటామండి. మా దుర్గమ్మ ఎలా ఉందండి? మా దుర్గమ్మ చాలా బాగుందా? అలాగే లలితాదేవి విగ్రహము, రాజశ్యామలాదేవి విగ్రహము, వారాహిదేవి, మా పూలల్లి అన్నీ ఇలా అమ్మవార్లని అలంకరించాను. సంవత్సరానికి వచ్చే 4 నవరాత్రులు చేస్తానండి నేను. దేవుడికి చేసుకుంటేనే కదండి మనం బాగుండేది. కుంకుమ పూజ పొద్దున్న సాయంత్రం ఇలా చేసుకుంటాము. మా పూజ ఎలా ఉందో, మీ అందరికీ నచ్చిందో, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. దానికి పూజా విధానం అంతా చెప్తానండి నేను. లలితాదేవి ఫోటో పెట్టుకున్నాను, శ్రీ యంత్రం పెట్టాను, దుర్గామాతను పెట్టానండి. ఇలా బట్టలు వేసి ఇలా అమ్మవారిని అలంకరించాలంటే నాకు చాలా ఇష్టం అండి. బాగుందండి మా అమ్మవారు. ఇలా డ్రెస్ వేసాను, చీర కట్టాను అమ్మవారికి. ఇంకా చిన్న అమ్మవార్లకు కూడా అలాగే అలంకరించాను. వారాహిదేవి అమ్మలు అలా చూస్తున్నట్టు ఎంత అందంగా ఉన్నారో. నా దిష్టే తాకేటట్టుంది మా అమ్మవార్లకి. రాజశ్యామలాదేవి జడ, ముక్కు పోగు, కిరీటము. ఈమె లలితాదేవి, లలితా త్రిపుర సుందరి. సంవత్సరానికి వచ్చే 4 నవరాత్రులు చేసుకుంటానండి నేను. మా పూజా విధానం అలాగే ఎలా ఉందో చూడండి. మా చిన్న దుర్గమ్మని కూడా చూపిస్తున్నాను చూడండి. చిన్న దుర్గమ్మ విగ్రహం, దుర్గమ్మ ఫోటో.